ఆల్కలైన్ సార్. అయోనియా నంబర్ 1 సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన ఇది డివైస్ సార్. ఇది ఒక మెడికల్ డివైస్ సార్. దీని మిషన్‌లు, ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ కాదు సార్. మెడికల్ డివైస్ ఇది. ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే సార్ ఈ డివైస్ మన ఇంట్లో ఉంటే. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉంది. నేను వాడుతున్నాను సార్. అద్భుతమైన డివైస్ సార్ ఇది. ఎందుకంటే సార్ మనం హాస్పిటల్‌కి ఈరోజు లక్షలు పోస్తున్నాం సార్. ఒక్కసారి క్యాన్సర్ అనేది మన బాడీలో అటాక్ అయితే సార్, ఎంత డబ్బు పెట్టినా, మనం ఏం చేసినా దాంట్లోంచి బయటపడడం కష్టం సార్. పెడుతుంటాము, అది మళ్ళీ తగ్గినట్టే ఉంటది, మళ్ళీ వస్తుంటది, తగ్గినట్టే ఉంటది, వస్తుంటది సార్. ఒక్కసారి క్యాన్సర్ అన్న తర్వాత మనం చేతులెత్తేయాల్సింది సార్. ఎంత డబ్బు పెట్టినా ఆ మనిషిని, మన ఇష్టమైన మనిషిని ఈరోజు చిన్న పిల్లల కాంచి పెద్దోళ్ళ దాకా క్యాన్సర్‌లు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఉన్నాయి సార్. అదే కాదు సార్, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ సార్ ఇది. మామూలు అద్భుతం కాదు సార్. దీంట్లో మైక్రో క్లస్టర్ సార్. మైక్రో క్లస్టర్ అంటే మన కొబ్బరి నీళ్ళ కన్నా పలసగుంటది సార్ ఈ వాటరు. మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి ఇది చేరుకుంటది సార్. ప్రతి ఒక్క అవయవాన్ని శుభ్రం చేస్తది. ఎందుకంటే సార్ ఈరోజు మనము ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాను సార్. లేడీస్ నా అక్క చెల్లెళ్ళందరికి నేను చెప్తున్నాను సార్. మనం ఈరోజు ఏదో ఇంట్లో ఒక సింక్‌లో అంట్లు తోముకున్నాం సార్. ఏదో చెంబు నీళ్లు పోస్తే పోవు కదా సార్. ఎందుకంటే ఒక బకెట్ దొల్లిచ్చి మనం శుభ్రంగా చీపుర కట్టేసి కడుక్కుంటేనే అది క్లీన్ అవుద్ది. అలాగే ఏదో మనం తాగే వాటర్ ప్రెజెంట్ ఇప్పుడు మనం తాగే వాటర్ ఏందంటే ఈ ప్యూరిఫైయర్ వాటర్ ఏందంటే సార్ ఇంకా తప్పక గతిలాగా తాగుతున్నాం అంతే. అది ఏందంటే చాలా చిక్కగా ఉంటది సార్ అది. దానికి తోడుగా మనమేం చేస్తున్నామంటే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం. అది ఇంకా చిక్కబడిపోయి మన బాడీలో పెనెట్ర్ అవ్వట్ల. ప్రతి ఒక్క అవయవానికి వాటర్ అనేది చేరుకోవట్లేదు సార్. సార్ 2 మొక్కలు మనం నాటామనుకోండి. ఒక మొక్కకి నీళ్లు పోసి, ఒక మొక్కకి పొయ్యకుండా ఉండండి మీరు. అది చనిపోద్ది. ఇది పచ్చగా ఉంటది. అంటే మొక్కకి వాటర్ ఎంత అవసరమో మానవ శరీరానికి గూడా అంతే అవసరం. డాక్టర్ లైనస్ పాలింగ్ ఆయనే ఒక సైంటిస్టు ప్లస్ ఒక డాక్టర్ సార్ ఆయన. వాళ్ళంతా మహా మేధావులు. అసలు మనిషి జీవితం 120 సంవత్సరాలు లీడ్ చేయాలని చెప్పారాయన. చేశారు సార్. మన పెద్దలందరూ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో ఈ వాటరే తాగారు. మంచి వాటర్. ఆల్కలైన్ వాటర్ ఎక్కడ పట్టినా అంతెందుకు సార్ వాగులు, వంకల్లో, బాయిల్లో వాటర్ ఏందంటే మనము దోసిళ్ళతో తాగినా, బావిలో అవి చేదుకున్నా అవన్నీ ఈ ఈ మిషన్‌కి సంబంధించిన వాటరే అక్కడ ఉన్నాయి. మంచి వాటర్ తాగారు వాళ్ళు. కానీ ఇప్పుడు భూగర్భ జలాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి సార్. ఫ్యాక్టరీలు గావచ్చు, పొగ గావచ్చు, ఎక్కడ పడితే అక్కడ బోర్లు ఎక్కడ ఎన్ని అడుగులేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఏమవుతుందంటే వాటర్ మొత్తము మడ్డి చేరిపోతుంది సార్. సరే మనం ఇది కాకుండా ప్యూరిఫైయర్‌లు మంచిది కాదనుకున్నాము. కనీసం ఇక్కడ వాటర్ అన్నా తాగుదామని, ఆ భూమిలో నీళ్ళే తాగుదామని చాలా మంది తాగుతున్నారు. అలా తాగొద్దు సార్ దయచేసి. ఎందుకంటే శుద్ధ పేరుకుపోయి కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి సార్. ఈరోజు కిడ్నీలు డ్యామేజ్ అయినోళ్ళు చాలా మందున్నారు సార్. కిడ్నీలు పోయినా, లివర్ పోయినా, ఏది పోయినా సార్, మనం ఎంత ఖర్చు పెట్టినా మన జీవితం అంధకారం సార్. దయచేసి మంచి వాటర్ సార్. మైక్రో క్లస్టర్. దీంట్లో ఉన్నది గొప్ప విషయం ఏందంటే, చెప్పాను సార్. కొబ్బరి నీళ్ళ కన్నా పలసగుంటది సార్ ఈ వాటరు. ఆక్సిజన్, హైడ్రోజన్ రిచ్ వాటర్ ఇది. ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి సార్. సార్ నేను ఒక కలెక్టర్ గారికి డెమో ఇచ్చాను సార్. మన నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు కూర్మానాథ్ సార్‌కి డెమో ఇస్తే ఆయన ఆశ్చర్యపోయారు సార్. "అమ్మా నేనింత చదువుకున్నాను గానీ నీళ్ళలో ఇంత విషయం ఉంటదనేది నాకు తెలీదమ్మా" అని జెప్పి వెంటనే చెక్ రాసి ఇచ్చేసారు సార్. అటువంటి అద్భుతమైన వాటర్ సార్ ఇది. ప్రతి ఒక్కరి మనం అనుకుంటాము మనం ఎవరు తాగట్లేదని. సార్ ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంట్లో ఈ అయోనియా వాటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో అందరి ఇళ్లలో ఉంది సార్. వాళ్ళు తాగేది ఇదే. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటది సార్. మనకి ఏది గూడా ఒంట్లో చెడు అనే దాన్ని బయటికి పంపిస్తది సార్ ముందు. ఈ చిక్కటి వాటర్ తాగి పొద్దున్న లేస్తే పిజ్జాలు, బర్గర్‌లు. అసలు ఎక్కడికెళ్తుంది ఈ ప్రపంచం అర్థం కావట్లేదు సార్. డాక్టర్ ఓటో హెన్రిచ్ ఆయన 1923లో రీసెర్చ్ చేశారు దీని గురించి. అసలు మానవాళి క్యాన్సర్‌లు ఎందుకు బారిన పడుతున్నారని. 1931లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు సార్. వీళ్ళంతా నోబెల్ ప్రైజ్ గ్రహీతలు వీళ్ళు. వీళ్ళు ఆషామాషికోళ్ళు కాదు సార్. వీళ్ళందరూ ఈ వాటర్ మీద పరిశోధనలు చేసే దీన్ని రిలీజ్ చేశారు సార్. అద్భుతమైన వాటర్ వాటర్ కాదు సార్. ఎందుకంటే మనము ఏది గూడా సార్ మనం ఏదైనా గూడా ఏదో జరిగిపోతుందిలే రోజులు తింటున్నాము, తిరుగుతున్నాము, బయట తిరుగుతున్నాము అనుకుంటున్నాం గానీ, మన బాడీ ఎంత లోపల డస్ట్ చేరిపోతుందో, ఎంత సార్ నాకు అంతెందుకు సార్ నేను నెల్లూరులో గూడా ఒక వాళ్ళ పేరొద్దు సార్. ఒక పెద్ద కోట్లకున్న వ్యక్తికి నేను చెప్పాను సార్. చెప్తే సరేలేమ్మా తీసుకుందాంలేమ్మా. మనం ఏదో ఇక్కడ ఏది డాక్టర్‌లని అంటే అపోలో డాక్టర్ గూడా ఆ సార్‌కి లైన్‌లో ఉంటారు సార్ ఆయనకి. వాళ్ళు లైవ్‌లోకి వస్తారు. అంత పెద్ద 500,00,00,000 ఆస్తిపరుడు సార్ ఆయన. నేనెళ్లి చెప్పి, "సార్ చూడండి సార్ లివర్ గూడా డ్యామేజ్ అవ్వదంటే" ఆల్రెడీ ఆయన నాకిట్లా షర్ట్ తీసి చూపిచ్చాడు. "ఇదిగోమ్మా నేనొక చిన్న ముక్క ఏయించుకోనున్నా మా బంధువుల దగ్గర 2,00,00,000 పెట్టి" అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయా.
సార్ ఇప్పటి నుంచన్నా ఇది తీసుకోండి సార్. మీకు ఇంకా ఉన్న ఏమన్నా ప్రాబ్లమ్ ఇదైపోద్ది అంటే అంత తేలిగ్గా పెద్దోళ్ళు కదా సార్ వాళ్ళ చెవిలో పెట్టల. మొన్న ఆయన కాలంలోంచి వెళ్ళిపోయాడు సార్. ఇంత డబ్బున్నా గూడా నాకు చాలా బాధేసింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు అయోనియా తీసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఉంటది. మనం పిల్లలకి ఎన్నో లక్షలు పెట్టి చదివిస్తున్నాం. ఏందంటే పుట్టిన బిడ్డని రూ. 1,00,000 లేనిది ఈరోజు స్కూల్‌లో ఏసుకోవట్లేదు సార్. ఒక రూ. 1,00,000 పెడుతున్నాం పుట్టిన బిడ్డకి. అదే గాకుండా ఏది గావాలంటే అది. ఒక డ్రెస్ ఈరోజు 4, 5 వేలు పెట్టి కొంటున్నారు సార్. గోల్డ్. సార్ ఒక ఆడ మనిషి ఒక 5 సవర్లు గాని, 2 సవర్లు దండేసుకొని రోడ్ల మీద తిరగమనండి చూద్దాము. ఎవడు లాక్కోబోతాడని భయపడి చస్తున్నాం. అంటే అలాంటి రోజులు. కానీ మన లోపల ఉన్న అవయవాలు కొన్ని కోట్లు పెట్టినా రాని అవయవాల్ని మనం పెట్టుకొనున్నాం. దేవుడు మనకిచ్చాడు సార్. కోట్ల విలువైన వస్తువులున్నాయి మన బాడీలో. ఈ కోట్ల విలువైన వస్తువుల్ని మనం కాపాడుకుందాం సార్. అయిపోయిన తర్వాత మన బంగారం వేస్టే, మన డబ్బు వేస్టే, మన ఇల్లు వాకిలి వేస్ట్ సార్. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంటికెళ్తే ఏమవుతుందంటే సార్, ఆ పెద్ద ఫ్రిడ్జ్ సార్ 3,00,000 సార్. నేనొకటే చెప్పా. 3,00,000 ఫ్రిడ్జ్ ఉంది కదా సార్, తలుపు తీయమంటే తీశారు సార్. ఏముందమ్మా దీంట్లో అంటే కరివేపాకు, ఇంక పోతే ఏదో కొత్తిమీర ఇది తప్ప ఏం లేదు సార్. ఏదో వండుకునేయి అయ్యి కూరగాయలు. ఎంతవుతాయి సార్? మొత్తం బయటేస్తే రూ. 1000 ఏసుకోండి. రూ. 1000, రూ. 2,000 పెట్టే వస్తువుకే మనం వేలు పెట్టి ఫ్రిడ్జ్‌లు కొంటున్నామంటే 2, 3 లక్షలు పెట్టి మన బాడీలో ఉన్న అవయవాలు కోట్లు పెట్టినా రాని వస్తువులున్నాయి సార్ మన బాడీలో. కోట్ల విలువైన వస్తువులున్నాయి. దీంతో పోల్చుకుంటే ఆ ఫ్రిడ్జ్ వేస్టు, అన్నీ వేస్టే సార్. టీవీలు పెద్ద పెద్ద టీవీలొచ్చాయి సార్. లక్షలు పెట్టి ఈరోజు మనం 2 పెట్టామంటే పక్కనోళ్ళు 3, 4 మెహర్బానీకనో లేతే ఇల్లు అన్న తర్వాత అవసరం సార్ ఇవన్నీ అవసరం. సోఫా ఎంత సార్? 1,50,000 లేని సోఫా రాదు. ఇలాంటియి ఎందుకు కొనుక్కున్నాం అంటే ఇల్లు. ఇల్లు అన్న తర్వాత ఇవన్నీ అవసరాలు. ఆరోగ్యం అయితే కాదు కదా సార్. ఆరోగ్యం తర్వాతనే అవసరాలు. ఇంట్లో షోకి ఏదో చేపలు పెంచుకోవడానికి అవని, ఇవని అంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను సార్. ఇది మీకేమని అనిపియచ్చు. ఎందుకంటే నేను చాలా మందికి ఇదే చెప్తా. అన్న ఇది ఎంతన్నా అంటే, అయిందమ్మా 3,00,000 పెట్టి కట్టించాము. అన్న 3,00,000 పెట్టి గోడ ఇంత తీర్చిదిద్దారన్న. ఇంట్లో ఒక పార్ట్ మాత్రమే అది. అన్న 3,00,000 3,50,000 లక్షలు అంటే ఇది అసలు పెద్ద వస్తువే కాదన్న. 30, 40 సంవత్సరాలు మన ఇంట్లో అందరిని కాపాడుద్ది. ఆరోగ్యం ఇప్పుడు ఏమైందంటే సార్ మన ఇంట్లో ఒక్కరికి బాగాలేదనుకోండి, మనం ఎంత బాధపడిపోతామో. హాస్పిటల్‌లో వాళ్ళు ఐసీయూలో ఉంటే మనం బయటుండి టెన్షన్‌లు పడతా, డాక్టర్ బయటకొస్తే భయం. డాక్టర్ లోపలికెళ్తే ఏం జరిగిందా? ఏం చెప్తాడా అని భయపడి మనము ఎంత ఇదే మనకు లేనిపోని టెన్షన్‌లు స్టార్ట్ అవుతున్నాయి సార్. అందుకని జెప్పేసి ప్రతి ఒక్క ఆడపడుచుకి, ప్రతి ఒక్క మన టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లైన్ టీమ్స్ నంబర్స్ అందరికి నేను చెప్తున్నా. దయచేసి మీరు అయోనియాని యాక్సెప్ట్ చేయండి. ముందు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. అందరూ కొని పెట్టుకోండి. ఇదేం పెద్ద డబ్బే కాదండి. మన ప్రాణంతో పోల్చుకుంటే ఇది డబ్బు కాదు. ఎందుకంటే వాడుతున్నాను గాబట్టి నాకు తెలుసు ఆ విలువ. ఒకప్పుడు నేను ఒక అతను చెప్తే నేను కేర్‌లెస్‌గా మంచినీళ్ళకి లక్షలు పెట్టేది పోవయ్యా అన్నా నేను. తర్వాత తెలిసింది సార్. నేను అదేదో ఆ రోజు చేసుంటే నాకు ఈ గర్భసంచి తీసే ప్రాబ్లమ్ లేకుండా పోయుండేది. ఉత్తపుణ్యానికి నేను తెలిసి తెలియని పనులు చేసి తీయించుకోవాలా. అప్పుడు బాధపడ్డా. అయ్యో! దీనేదో ముందు కొనుంటే నాకు ఈ ప్రాబ్లమ్ పోయిండు. అంటే దేవుడిచ్చిన సంచి సార్ అది. అది తీయాల్సొచ్చింది. తీపిచ్చుకోవాల్సొచ్చింది నేను. అదేదో అయ్యో! నేను నా ఇంట్లో ఉండుంటే నేను ఈరోజు ఇంత బాధపడేదాన్ని కాదని. సరే పర్లా. అయినా గూడా నేను చాలా కవర్ చేసుకున్నాను సార్. ఈ ఈ ఈ డివైస్ ఉండబట్టే నా ఇంట్లో అద్భుతంగా ఈరోజు నేను ఎక్కడ కూడా సార్ నేను ఓన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటా చెన్నైకెళ్తా, బెంగుళూరుకెళ్తా, హైదరాబాద్ ఈ రోజు కూడా నేను కార్‌లో కూర్చొనే మాట్లాడుతున్నాను సార్. నేను అద్భుతంగా ఒక లేడీనయ్యుండి నేను ఎంత దూరమైనా జెంట్స్‌కి ఏమి తగ్గకుండా తిరగలుగుతున్నాను సార్. ఎందుకంటే ఆరోగ్యం ఉంది నాకు. నేను ఇది వాడిన తర్వాతనే హైడ్రోజన్ రిచ్ వాటర్ సార్. చచ్చిపోయేవాడిని కూడా బతికిస్తది సార్. మనకు ఆక్సిజన్ లెవెల్స్ అందకపోతే ఈరోజు బ్రెయిన్ డెడ్ అని, బ్రెయిన్‌లో అదని, ఇదని డాక్టర్లు పడుకోబెట్టేసి చచ్చిపోయిన మనిషితో కూడా మన ట్రీట్‌మెంట్ జరుగుతున్నాయి సార్. అలాంటి రోజుల్లో మన ఇంటిని కాపాడుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాము. ఈ డివైస్ మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను మనస్ఫూర్తిగా వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను చాలా గర్వంగా ఎందుకంటే కనుమరుగైపోయే ఈ రోజుల్లో మళ్ళీ లైన్ సార్ దీన్ని మళ్ళీ తీసుకొచ్చారు. దీన్ని మంచిగా మనం ముందుకు తీసుకెళ్దాము. ప్రతి ఒక్క ఇంట్లో అయినేజ్ పెడదాము. దీనివల్ల మీరు మంచిగా ముందుకెళ్దామండి. ఎక్సలెంట్ ప్రొడక్టు. మన లైవ్ సార్ మళ్ళీ దీన్ని కొత్తగా దీన్ని తీసుకురావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ పుణ్యమంట మనము మంచిగా ఏదో ముందుకెళ్దామండి. చాలా హైడ్రోజన్ రిచ్ వాటర్ సార్. ఇది ఒక మెడికల్ డివైస్ సార్. నేను ఇంతకన్నా మళ్ళీ మీకు చెప్పడానికి ఏం లేదు. ట్రై చేయండి. ఎందుకంటే మనకంటూ మనం సొంతంగా ఎప్పుడైతే నేర్చుకుంటామో డెమో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం. అంటే ఒక్కసారిగా కాకపోవచ్చండి. నాకు టైం పట్టింది. మీరు కూడా 10 సార్లు వింటే వచ్చేస్తదండి ఆటోమేటిక్‌గా. ఇదేం బ్రహ్మిద్యం గాదు.
తల్లి ఒక బిడ్డని కని పాలిచ్చే అంత శక్తి ఉన్న మనము డెమోలు నేర్చుకోవడం పెద్ద గొప్ప ఏందండి. ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. అంత చేయగలేనిది ఇది పెద్ద గొప్ప కాదండి. ఈ డెమోలు కూడా ఆటోమేటిక్‌గా మనం చేయగలము. ఈరోజు తల్లి పాలు కూడా కల్తీ. తల్లి పాలంటే తల్లి కూడా కల్తీ ఫుడ్ తిన్నప్పుడు బిడ్డకిచ్చే పాలు కూడా కల్తీ. ఇలాంటి కల్తీలో బతుకుతున్నాం మనం. పురుగుల మందులు, మొక్కలకి కొట్టిన ప్రతి ఒక్క పెస్టిసైడ్ అండి. ఆ పురుగులే చచ్చిపోతుండే ఆ చెట్టుకి. అది మన కడుపులోకెళ్ళిన తర్వాత మనము ఎంత లోపల అవయవాలు ఎంత డ్యామేజ్ అవుతున్నాయో చూడండి ఈరోజు. ఒకప్పుడు చిన్న పిల్లోడు దాన్నబోత ఆ రోజుల్లో పెద్దోళ్ళు ఒక 60 అంటే నేను కూడా ఒక పల్లెటూరు లైఫ్‌ని ఒక 10, 15 సంవత్సరాలు చూసాను సార్. ఒక పెద్దాయన దాన్నబోతున్నాడు జారి పడ్డాడో లేకపోతే ఏదైనా పడిపోయాడనుకోండి, చిన్నగా ఏదో గోడో, కొమ్మో లేకపోతే ఆయన చేతిలో కర్రో పట్టుకొని నిలబడేవాడు. మేము చిన్న పిల్లలప్పుడు. కానీ ఈరోజు చిన్న పిల్లోడు క్రికెట్ ఆడుకుంటా జారి పడ్డా వాడు తెల్లారి లేసి కట్టు కట్టుకొని తిరుగుతున్నాడు. "ఎవరా చిన్న" అంటే, "ఆంటీ నేను క్రికెట్ ఆడతా పడ్డాను ఆంటీ" అంటే అంటే చూడండి మన ఎముకలు పెలుసుబారిపోతున్నాయి. ఎందుకంటే మనం తాగే ప్యూరిఫైర్ వాటర్‌ల వల్ల పొటెక్కున ఇరిగిపోతుంది. ఒక కొమ్మ ఎండు కొమ్మ ఇరిగినట్టు ఇరిగిపోతున్నాయి. మన బాడీలో ఎవ్వనన్నా కదిలిచ్చు. కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, తిమ్మిర్లు యాడినుంచొస్తుంది? తాగే నీళ్ళల్లోనే. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మీ వాటర్ మార్చుకోండి. ఇచ్చిన దానికి లైన్ ప్రసాద్ అ సార్ మన యూనివర్సిటీకి మన శ్రీను గారికి కుదురు సార్ శ్రీను సార్‌కి నాకు ఈ అవకాశం ఇప్పించిన ఎస్ఎస్ గారికి అందరికి పేరు పేరున ప్రతి ఒక్క టీమ్ లీడర్ ప్రతిరోజు మనకి వస్తుంటారు సార్. చాలా ధన్యవాదాలు. ఓపికగా అందరికి చెప్తారు. మనకి డెమో ఇచ్చే సార్ గూడా వెంకట్ సార్ గూడా అందరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్.